హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ లాంగ్ వీడియో అండి. నేనైతే ఆల్మోస్ట్ వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేసి 4 months అవుతుందండి. ఇంత గ్యాప్ ఇచ్చినందుకు నాకే అషేమ్డ్గా ఉంది, నిజం చెప్తున్నాను. యాక్చువల్లీ ఇది 4 months బ్యాక్ బర్త్డే వీడియో. నాకు ఇప్పుడు కుదిరిందండి ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో మీ అందరిని ఇలా ఫుల్ వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చేసాను. వీడియోనైతే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి, మా ఫాదర్ బర్త్డే అండి. సో ఇట్స్ వెరీ స్పెషల్ బర్త్డే. నిజంగా ఈ బర్త్డే మాత్రం గాడ్ గిఫ్టెడ్ బర్త్డే అని చెప్పచ్చు, ఈ 2025 బర్త్డే. సో నేనైతే ఫస్ట్ మా కన్నయ్య అయితే స్కూల్లో ఉన్నాడండి, వాడిని వెళ్ళి పికప్ చేసుకోవాలి. వాడిని పికప్ చేసుకొని అక్కడి నుంచి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో వెళ్ళిపోదాం రండి నాతో పాటు. మంచి రౌడీలా వస్తున్నావు, మంచి రౌడీలా వస్తున్నావు, రౌడీ స్టార్ లాగా. హలో అండి, బుడ్డోడిని అందరినీ స్కూల్ నుంచి పికప్ చేసుకొని ఇప్పుడే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. వీళ్ళిద్దరూ మా పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు అనమాట, తినేమో మా సంఘస్థురాలు వాళ్ళ పాప అనమాట. సో వీళ్ళందరూ క్యూటీస్, మా చర్చ్ క్యూటీస్ అనమాట. సో శశ్మిత్ నా కొడుకు ఇక్కడ, అరే సే హాయ్. సో ఈరోజు డాడీ బర్త్డే వ్లాగ్ కాబట్టి వీళ్ళందరూ డాడీకి విష్ చేయాలనుకుంటున్నాడు. సో రెడీ నానా? 1 2 3 గో. హౌ క్యూట్. మా ఫాదర్కి అసలే పిల్లలు అంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ వీడియో చూసి. పక్కన డ్రైవింగ్ సీట్లో మా హస్బెండ్ అనమాట. సో స్టార్ట్ అయిపోతున్నాం. డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. మాకు ప్రేయర్ చేస్తుంది పాస్టర్ గారు అనమాట. చక్కగా నాకు, డాడీకి, మా హస్బెండ్కి, మా కన్నయ్యకి అందరికీ ప్రేయర్ చేసి, పాపం ఆయనకి ట్రైన్ టైం అవుతుందంటండి, అందుకే వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. సో చక్కగా డాడీ అను బుడ్డోడైతే కేక్ కట్ చేస్తున్నాడు. చిన్నప్పుడైతే మా డాడీ నన్ను తీసుకొని, నన్ను పట్టుకొని నా చేత కేక్ కట్ చేయించేవాడండి. ఇప్పుడు చూసారా, నా ప్లేస్ని నా కొడుకు తీసేసుకున్నాడు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. హీ వాజ్ ఫీలింగ్ దట్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే అనమాట. తన బర్త్డే లాగా తను ఫీల్ అయిపోతున్నాడు మా కన్నయ్య. సో డాడ్ అయితే చక్కగా ఇలా కేక్ కట్ చేసేస్తున్నారండి. సో మేము బ్యాక్ సైడ్ నేను కాల్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి అన్నయ్య కాల్ చేశారనమాట, నేను అన్నయ్యతో మాట్లాడుతున్నాను ఫోన్. సో చెప్పాను ఇట్లా కేక్ కటింగ్ జరుగుతుందన్న, మళ్ళీ చేస్తానని చెప్పి. సో చూసారా, వచ్చిన వాళ్ళందరూ డాడీ కన్నా ముందు కన్నయ్యకే పెడుతున్నారండి. వాడు చూసారా, ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇలా అయితే జరిగిందండి. ఫస్ట్ అయితే క్రాకర్స్ కాల్చామండి, చాలాసేపు క్రాకర్స్ అయితే ఫైర్ చేసామన్నమాట. సో ఆ వీడియో వచ్చి క్రాకర్స్ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఇలా ఫుల్ వీడియో ఎవరు తీయలేదు అనుకుంటా. సో షార్ట్స్లో బర్త్డే అయిన 2 daysలోనే పోస్ట్ చేసేసాను అనమాట. ఇదే మరీ దారుణం అండి, బర్త్డే అయిన 4 monthsకి మరీ లాంగ్ వీడియో చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ అండి, నేను మా హస్బెండ్ అనమాట. సో ఇలా జరుగుతూ ఉందండి డాడీ బర్త్డే అయితే చక్కగా. ఇలా అయితే జరిగిందండి డాడ్ బర్త్డే. చక్కగా గాడ్స్ బ్లెస్సింగ్స్తో చక్కగా ప్రేయర్ చేయించుకొని పాస్టర్ గారి చేత మంచిగా కేక్ కట్ చేసుకొని క్రాకర్స్ అన్నీ చక్కగా పేల్చుకొని మేమైతే ఇక్కడ డాడీకి వచ్చిన షాల్స్ అయితే మడతేస్తున్నానండి. సో చక్కగా మడతేస్తుంటే, సో ఇక్కడ
పెద్ద జోక్ ఆఫ్ ద 2025 జరిగిందండి. భలే నవ్వొచ్చింది నాకైతే. ఒక అంకులు బాబు కేక్ దాచిపెట్టు ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తానని మా హస్బెండ్‌కి ఇచ్చారండి వెనక పెట్టమని. మా హస్బెండ్ ఏం చేశారంటే వెనక పెట్టమని చెప్పాడు కదా అని ఎళ్ళి బ్యాక్ సైడ్ మేము హెన్స్ పెంచుకుంటున్నాం నాటుకోళ్ళు. సో, వెళ్ళి కోళ్ళకి కేక్ పెట్టాడండి బాబోయ్! అంటే అంకుల్ వివరంగా చెప్పలేదనమాట. ఎళ్ళేటప్పుడు తీసుకెళ్తానని. వెనక పెట్టు బాబు అంటే కోళ్ళకి పెట్టాను అంకుల్ అని చెప్తున్నాడనమాట. మరి ఆ కోళ్ళు కేక్ తిన్నాయో లేదో అండి కూల్ కేక్ చక్కగా. నాకైతే నవ్వు ఆగలేదండి బాబోయ్! సీరియస్లీ దిస్ వాస్ ద జోక్ ఆఫ్ 2025 అండి. మెమరబుల్ జోక్ అది డాడీ బర్త్‌డే రోజు. సో, చక్కగా మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసాము. డాడీని హ్యాపీ చేసాము. చక్కగా క్రాకర్స్ వీడియో నా దగ్గర ఫుల్ వీడియో లేదండి. షార్ట్స్‌లో పెట్టాను. ఆల్రెడీ షార్ట్స్ ఎప్పుడో పోస్ట్ చేశాననమాట షార్ట్ వీడియో. సో, చక్కగా వీళ్ళందరూ నా బ్రదర్స్ అనమాట. చక్కగా నవ్వుతూ ఉన్నారు. అందరూ కూడా మా డాడీ యొక్క వెల్ విషర్స్ అండి. సో, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, బ్రదర్స్ అందరూ ఉన్నారు. చక్కగా మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేసామన్నమాట కేక్ తింటూ. సో, మా అభి బ్రదర్ చెప్తున్నాడు, "అక్క యూట్యూబ్‌లోనా? అయితే వీళ్ళని కూడా తీయక్క" అని చెప్పి ఏదో పని చేశాడండి. నాకు 4 మంత్స్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకేం గుర్తు రావట్లేదు. యాక్చువల్లీ వాయిస్ మొత్తం మ్యూట్ చేశాను. వాయిస్ ఉంటే బాగుండేది. సో, ఇట్లా అయితే ఎంజాయ్ చేస్తా చక్కగా నవ్వుకుంటూ అట్లా డాడీ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈలోపు డాడీ నన్ను పిలిచి చక్కగా ఇంటికెళ్ళండి అమ్మ బిర్యానీ ఆర్డర్ చేశాను అని చెప్పారండి. సో, వీడు మా టిల్లు బడాయ్ అనమాట. మా హస్బెండ్, మా టిల్లు బడాయ్ అంటే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి. దగ్గరే కదా. సో, సెలబ్రేషన్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే అవ్వదు కదండి. సెలబ్రేషన్స్ అందరూ ఉంటేనే సెలబ్రేషన్స్ అదొక పండగ వాతావరణం కదా. సో, నేనైతే పని చేయకుండా నుంచున్నానండి. వీళ్ళే సర్దుకుంటున్నారు. సో, చక్కగా అమ్మ కూడా వచ్చేసిందనమాట అప్పుడే హెడ్ బాత్ చేసి. సో, మేమందరం పార్సెల్స్ అన్నీ ఓపెన్ చేసి కలియా బాక్స్లో పోసేస్తూ అట్లా మొత్తం సపరేట్ చేస్తున్నాం అనమాట దేనికి దానికి. సో, వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ. మా మామయ్యను బుడ్డోడు ఫుల్ బిజీగా ఉన్నారండి ఆడుకోవటంలో. చక్కగా ఇట్లా అయితే డాడ్ బర్త్డే ఈవినింగ్ ఇలా జరుగుతూ ఉందన్నమాట. మేమైతే చక్కగా ఇట్లా తినటానికి అన్నీ 1 బై 1 తెచ్చుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఆ రోజు చాలా వెరైటీస్ ఆర్డర్ చేశారండి డాడీ. నాకు సరిగ్గా గుర్తులేదు. లైక్ చికెన్‌లోనే ఏవో డిఫరెంట్ ఐటెమ్స్ అనమాట. లైక్ లెగ్ పీసెస్ అని. మా బడాయి చూడండి ఒక్కొక్క ఐటెం తెచ్చి కెమెరా ముందుకు చూపిస్తున్నాడనమాట. నాకు భలే సపోర్ట్ చేస్తారండి నిజంగా వీడియో తీసుకుంటుంటే వీళ్ళందరూ కూడా. నేను మర్చిపోలేను వీళ్ళని కానీ, మా తమ్ముడు కానీ అసలు చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటారు యూట్యూబ్‌కి. అంటే నా పేమెంట్ లేని ఎలా చెప్పాలి, పేమెంట్ ఇవ్వని ఒక ఎట్లా ఆర్టిస్టులు అనమాట. సో, అది మేమైతే చక్కగా కూర్చొని డిన్నర్ ఇలా అయితే ఎంజాయ్ చేసేసాం. నేను అప్పటికి డాడీకి చాలాసార్లు కాల్ చేశాను, మీరు కూడా రండి డాడీ అందరం కలిసి తిందామంటే, లేదమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీ అనమాట. సో, చాలా పనులు ఉన్నాయి అని చెప్పి డాడీ స్కిప్ చేశారు మమ్మల్ని. సో, మేమైతే డాడీ పేరు చెప్పుకొని, డాడీ బర్త్డే పేరు చెప్పుకొని ఇట్లయితే ఎంజాయ్ చేసేసాం బిర్యానీని చక్కగా. నాకైతే ఫుల్ ఆకలేస్తుందండి ఆ రోజు బాబోయ్. నేనైతే మా హస్బెండ్ చెప్పిన జోక్ని ఇప్పటికీ మర్చిపోలేక తలుచుకొని నవ్వొస్తుందండి. అందరికీ చెప్పి నవ్విస్తున్నాను. అసలు ఆ రోజు మా హస్బెండ్ చేసిన జోక్, కోడికి కేక్ ఏంటండి అసలు ఆ రైమింగ్ చూడండి. ఆ అంకుల్ వెనక పెట్టమన్నాడే అనుకో, వెనక చైర్లో పెట్టాలి, తీసుకెళ్ళి కోడికి పెట్టేది ఏంటండి. మా డాడీ ప్లాంట్ వెనకాల కొన్ని నాటుకోళ్ళు అయితే పెంచుతున్నారు కదండి, తీసుకెళ్ళి కోళ్ళకి పెట్టమన్నారేమోనని చెప్పి కోళ్ళకి పెట్టాడండి. మరి అవి తిన్నాయో లేదో కానీ తింటాయి అంటారా కూల్ కేక్స్? కోళ్ళు తింటాయా ఏమో నాకు తెలియదండి. తర్వాత రోజు చూద్దాం అనిపించింది తిన్నాయా లేదా అని చెప్పి నేను మర్చిపోయాను అనమాట. సో, ఇలా తినేస్తున్నాం మంచిగా చక్కగా. కింద ప్లేస్ లేదండి అందుకే పైన కూర్చున్నాను, బాగా కవర్ చేశాను. అలా అని కాదు, కింద కూర్చొని మళ్ళీ పైకి లెగవలేనని పైన కూర్చున్నాను అనమాట. సో, అందరం అయితే చక్కగా ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా డాడ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట చెప్పాలంటే.
సో ఇంట్లో చేసుకునే రోజులు పోయినాయిలేండి, ఆ రోజుల్లో ఎప్పుడో అట్లా ఇంట్లో వంటలు. సో ఈరోజు అంతా ఆర్డర్లు అయిపోయినాయి. ఈ బడాయిలు చూసారా బాబోయ్, డ్రింక్ థమ్స్అప్ తెచ్చుకున్నారనమాట బిర్యానీ తినేయంగానే. సో ఏ మావయ్య బడాయ్ హాయ్ చెప్పు మావయ్య. బర్త్డే బాయ్ లేకుండా పార్టీ. అందరంటే ఒకసారి గ్లాసెస్ అంటే పైకి లిఫ్ట్ చేయండి. రేపటి కోసం ఏంటా డ్రెస్ చేంజ్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది డాడ్ బర్త్డే అయిన సెకండ్ డే అండి. సో డాడ్ మాతో ఆ రోజు టైం స్పెండ్ చేయలేకపోయాడు కదా, అంటే ఫ్రెండ్స్తో అట్లా వాళ్ళ వెల్ విషెస్ ఇంకా సో అందరితో ఎంజాయ్ చేశాడు కదా. సో మాతో టైం స్పెండ్ చేయలేదని నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో ప్లాన్ చేసామండి. నేనైతే చపాతీ ప్యాకెట్స్ ఇంకా మిల్క్ బాటిల్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాను. సో అక్కడేమన్నా ఫుడ్ పిల్లలు ఉంటారు కదండి, స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, కన్నయ్యనైతే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాం అనమాట అపార్ట్మెంట్ దగ్గరికి. లోపలే ఉన్నామండి అందరం. సో ఇలా ఈవినింగ్ అవ్వగానే అందరం ఇలా బయటకు వచ్చేసాం అనమాట బాల్కనీలోకి. మా అక్క చక్కగా వేడి టీ అయితే పెట్టుకొచ్చేసిందండి చక్కగా. మేమైతే చిల్ అవుతున్నాం. ఆ రోజు క్లైమేట్ ఉందండి, అవన్నీ పొలాలు కదా అపార్ట్మెంట్ చుట్టూ, అసలు సూపర్ ఉందండి క్లైమేట్. మా లక్ ఏంటంటే మా అపార్ట్మెంట్ ముందు ఇంకో బిల్డింగ్ ఉండదు, మొత్తం పొలాలే అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేసాం క్లైమేట్ మొత్తాన్ని ఆ రోజు. సో కాసేపు పిల్లలందరూ కూడా చక్కగా కిందకి వెళ్ళి ఆడుకున్నారండి. నేనైతే ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నాను. వీడియోస్ చాలా తక్కువ తీసానండి. సెకండ్ డే రోజు డాడ్ బర్త్డే సెకండ్ డే రోజు కంటిన్యూటీ అనమాట ఇది. సో ఇక్కడ బయట చక్కగా బెంచెస్ వేసుంటే మా మావయ్య మా హస్బెండ్ ఇద్దరు చిల్ అవుతున్నారనమాట, ముచ్చట్లు చెప్పుకుంటూ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ. సో ఇక్కడ క్లైమేట్ అయితే నాకు ఏదో సమ్ పల్లెటూరుకు వచ్చినట్టు ఉంటుందండి. చక్కటి వాతావరణం, మంచి బ్రీజ్ అనమాట, ఆ గాలి అసలు సూపర్ ఉంటుంది. సో కన్నయ్య అయితే స్కూల్ నుంచి వచ్చాడండి. నేను చక్కగా డ్రెస్ మార్చి ఇట్లా మాతో పాటు ఎప్పుడూ తాగడు, డైలీ టీ తాగుతాను మమ్మీ అని చెప్పి ఎప్పుడైనా ఇట్లా చుట్టాలు ఉన్నప్పుడు అడుగుతాడనమాట. సో కొంచెం పోసిచ్చాను, తాగేస్తాడనమాట.